నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. మీరు చేసే అక్రమాలు గాంజాయి దందాలను ప్రజలు చూస్తున్నారని బీజేపీ ఎంపీ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు కమిషన్లు ముట్టనిదే జిల్లాకు ప్రాజెక్టులు రాని పరిస్థితి ఉందని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అరవింద్ వివరించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ఎమ్మెల్యేలను కనుసన్నల్లోని అధికారులు పనిచేస్తున్నారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. నువ్వు చేస్తున్న దౌర్జన్యము, నువ్వు చేస్తున్న గంజాయి దందా, నువ్వు మీ అక్కనో చెల్లెనో ఏమైతుందో కవిత, మీరు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ చూసే ఇందూరు ప్రజలు మీ అక్కని ఎడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టిర్రు. నీకు అంతగానో మీ అక్క మీద భరోసా ఉంటే మళ్ళీ నిలవడమనే చెప్తున్నాం కదా, మళ్ళీ నిలవడమే చెప్తున్నాం. ఈసారి మూడో స్థానానికి పోతుంది కవిత. ఈయననేమో ఆమెను పోగొడుతున్నాడు, ఆమెనేమో కాంగ్రెస్ అభ్యర్థిని పోగొడుతున్నది. ప్రశాంత్ రెడ్డి ముఖం మాడిపోతున్నది. అలా బాపు బిడ్డే అని ఈయన పోగొడుతున్నాడు, ఆమెనేమో అవతల క్యాండిడేట్ని పోగొడుతున్నది. ఈ ప్రశాంత్ రెడ్డి తల ఎడ పెట్టుకోవాలో నాకు అర్థమవుతలేదు. మీ అందరి సమయం అయిపోయిందయా, నువ్వు కూడా ఓడిపోయే సమయం వచ్చింది. బాల్కొండ ప్రజలు కూడా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు, నువ్వు చేస్తున్న అవినీతి, నువ్వు చేస్తున్న గంజాయి దందా, వాళ్ళకి ధరలు తక్కువ ఉన్నప్పుడు ఎంఐఎస్ పథకం కింద ప్రపోజల్ పెట్టవయా, పైసలు ఇప్పిస్తామంటే